తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని, ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. బహిరంగ ప్రాంతాలు, శివారులో చలిగాలుల తీవ్రత మరింతగా ఉండటంతో వణికిపోతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చర్మం పగులు బారడం, కళ్ళ నుంచి నీళ్లు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై మంచు దుప్పటి పరుచుకుంటుంది. అనేక జిల్లాలో ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో చాలా చోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. హైదరాబాద్లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హనుమకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 నమోదైంది. ఆదిలాబాద్లో 5.6 డిగ్రీలు, మెదక్లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలో 3 రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాలో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. ఇవాళ 20, రేపు 13, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.